ఫ్రెండ్స్ నమస్తే. జనాలకి ఈజీ మనీ, డబ్బులు ఎలా సంపాదించాలి కష్టపడకుండా, ఏ విధమైన పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయాలి, వాడు డబ్బుని ఎలా కొట్టేయాలి, ఈజీగా ఎలా సంపాదించేయాలి, రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవాలి. ఇదే చాలామంది టార్గెట్గా ఉందండి. అది ఏమి కూడా అదే అనుకుంటా చాలామందిది. కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. ఎవడో ఓవర్నైట్ కోటేశ్వరుడు అయిపోడండి. కాకపోతే ఇప్పుడున్న కల్చర్ కానీ జనరేషన్ కానీ వాళ్ళ థాట్స్ కానీ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటున్నాయండి. వేస్తే ఒక దెబ్బ లక్షల లక్షలు కోట్లు కోట్లు, లేకపోతే దొరికిపోవడం పోలీసులకి. కాకపోతే వాళ్ళ పేరెంట్స్కి అయితే ఎంత అవమానకరంగా ఉంటుందో వాళ్ళు ఆలోచించరు. రీసెంట్గా ఏమైందంటే, కాకినాడకు చెందిన సూర్యప్రకాష్, సతీష్ లండి, ఇద్దరు కుర్రాళ్ళు చదువుకున్నారు కానీ డబ్బులు సంపాదించాలి, ఇలా ఈజీగా సంపాదించాలి ఆలోచించి ఒక మాస్టర్ ప్లాన్, పిచ్చి ప్లాన్, చీటింగ్ ప్లాన్, సైబర్ ఫ్రాడ్, స్మార్ట్ ఫ్రాడ్ అంటారు దీన్ని, దానికి తెగించారు. అదేంటంటే వాయిస్ చేంజర్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన ఫోన్లో నేను మాట్లాడితే అమ్మాయిలాగో అబ్బాయిలాగో రకరకాల గొంతులు, హలో 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 ఎవరండి, ఇలా మారిపోతూ ఉంటాయి కదా మన ఫీచర్ని, ఆడియో ఫీచరు. దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేశారంటే, పెళ్ళిళ్ళు కుదిర్చే మ్యాట్రిమోనీ సైట్స్ ఉంటాయి కదా, భారత్ మ్యాట్రిమోనీ అని, ఇంకో మ్యాట్రిమోనీ, అలాంటివి ఉంటాయి కదండి. ఆ మ్యాట్రిమోనీ సైట్లో వీళ్ళు ఏం చేశారంటే, కొంతమంది అమ్మాయిల ఫోటోలు, అందంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు, అంటే వాళ్ళ ఫోటోలను డౌన్లోడ్ చేసుకుని, అంటే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు పెడతారు కదా ఎవరైనా, వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ, అందులో ఫోటోలు, అమ్మాయిల ఫోటోలు డౌన్లోడ్ చేసుకుని ఆ మ్యాట్రిమోనీలో వధువు కావాలను, అమ్మాయి కావాలి పెళ్ళికి అని ఉంటారు కదా, ఆ జెంట్స్ పెడతా ఉంటారు, ఆ కుర్రోళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, వాళ్ళకి పంపించేవారు. జనరల్గా ఏం చేస్తాం, ఎవరైనా మ్యాట్రిమోనీ అని కానీ ఒక లెవెల్ వెళ్ళిపోతాం, చూసుకుంటా మనకి ఏదైతే మ్యాచ్ అయిందో వాళ్ళకి మెయిల్ చేయడం, ఫోన్ చేయడం, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం, ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. నచ్చితే ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. వీళ్ళ ఫోటోలు పెట్టి దాంట్లో మేము ఇలా సోన్సు అని అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టేసి వాళ్ళు ఏదో దానికి ఇచ్చారు, హైట్ ఎంత, అది ఇంత, ఇది ఇంత అని, మాకు ఇంత వస్తుంది అని. జనరల్గా ఏంటంటే వెళ్ళే అబ్బాయిలకి ఏంటంటే కొద్దిగా ఈ రోజుల్లో అయితే అందంగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలని చూస్తారు. చూసుకుని కొంతమంది వీళ్ళు, ఈ మన గ్యాంగ్ ఉన్నారు కదా ఇద్దరు, సతీష్, జయప్రకాష్ ఇద్దరు, వాళ్ళకి మెయిల్ పెట్టేవారు. మెయిల్ పెడితే వాళ్ళు ఏం చేసేవారంటే, వాయిస్ చేంజర్ ఉంటుంది కదా, ఆ ఫీచర్తో నేను స్టార్టింగ్ చెప్పినట్టు ఆ ఫీచర్తో వాళ్ళతో మాట్లాడేవారు. అవతల నేను ఇద్దరు చిన్న కాన్వర్సేషన్ ఫ్రెండ్స్, నేను చూపిస్తాను మీకు ఐడియా ఉండొచ్చు. అవతల నుంచి అనుకుందాం, ఆ అబ్బాయి అమ్మాయి ఇద్దరు, హలో ఎవరండి, హలో హలో మేడం, మీరు మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టారు కదా, మీ ప్రొఫైల్ నాకు నచ్చిందండి. ఓకే, సో నేను ఇదండి, నేను బాగా చదువుకున్నాను, ఆస్తి ఉంది, నేను వెల్ సెటిల్డ్, అలాగేనండి. ఇలా 2-3 డేస్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత వీళ్ళు వల వేసేవాళ్ళు. అదే వాయిస్ చేంజర్ ఫీచర్ ఉంది కదా, దాంతో హలో రాము గారు, మా నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ చేయించాలి, కాలేజీకి ఫీజు కట్టాలి, డబ్బులు కావాలండి అనగానే వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు జనరల్గా. ఎందుకంటే వాళ్ళకి యాంగ్జైటీ, ఇది పోతే మంచి సంబంధం దొరకదేమో అనే ఎగ్జైట్మెంట్తో వాళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇలాగా చాలామంది నుంచి దగ్గర 14 లక్షలు కొట్టేశారండి వీళ్ళు. కాకపోతే ఫైనల్గా అయితే పోలీసులు దొరికిపోయారు. రీసెంట్గా రాచకొండ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఉంది కదా, వాళ్ళు దొరికిపోయారు. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, కష్టపడండి, సంపాదించండి, బోల్డ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీ లైఫ్ చెడిపోతుంది, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఇంటిగ్రిటీ అనేది దెబ్బతినేస్తుంది. అంటే ఎవరు కావాలని చేయరు. ఇలాంటి ఆలోచనలోకి వెళ్లకుండా మంచి మార్గంలో సంపాదించండి.
ఎట్ ద సేమ్ టైం ఇయర్స్ కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్, సైట్ చూసుకునే ముందు, ప్రొఫైల్ ఇది చేసే ముందు దాన్ని చెక్ చేసుకోండి 100 సార్లు. గుడ్డిగా నమ్మేది రోజులు ఎవరినే నమ్మలేము. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, పాస్వర్డ్, ఫోను ఇలాంటివి కూడా పంపొద్దండి. పోలీసులు పూర్తిగా అయితే వాళ్ళ డ్యూటీస్ వదిలేసి మనదే పట్టించుకోవాలని లేదు. మన ఒక్క ప్రొఫైలే కాదు, చాలా పనులు ఉంటాయండి వాళ్ళకి, ప్రెజర్తో ఉంటారు. ఆ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండడం మన బాధ్యత ఫ్రెండ్స్. మనవంతు మన కర్తవ్యం నిర్వర్తించాలి. సీరియస్ మ్యాటర్ ఉంటే, బాగా సివియర్ ఫ్రాడ్ ఉందంటే పోలీసులు చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.